ఫింగర్ చిప్స్ అస్సలు విరగకుండా సూపర్ క్రిస్పీగా 2-3 ఆలుగడ్డలతో చాలా ఎక్కువ మోతాదులో రెస్టారెంట్ స్టైల్లో చేసేసుకొని తినేద్దాము. చాలా సూపర్ క్రిస్పీగా ఉంటాయండి. ఇవి స్లైసెస్ లాగా ఇలా కట్ చేసిన తర్వాత ఇలా పొడవుగా వేసుకోవాలి. నీళ్ళల్లో కడిగి కిచెన్ టవల్ మీద కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. ఇందులోనికి ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిలకు బాగా పట్టాలి. ప్యాన్ లోనికి ఆయిల్ తీసుకొని వేడవగానే ఫింగర్ చిప్స్ ను వేయండి. ఇలా హాఫ్ క్రిస్పీ అవగానే ఒక వాయన్ తీసేసి ఇంకొక వాయన్ ను ఆయిల్ లోనికి వేసేసానండి. ఈ ఫింగర్ చిప్స్ అన్ని చల్లారిపోయాయండి. సెకండ్ టైం పిండినంత ఇంకొకసారి కోట్ అయినట్టు. సెకండ్ టైం బియ్యం పిండి కోట్ చేసిన తర్వాత మనం వేయించగా సూపర్ క్రిస్పీగా ఇంట్లోనే ఫింగర్ చిప్స్ ని ఒక 2-3 ఆలుగడ్డలతోనే ఎక్కువ మోతాదులో ఫింగర్ చిప్స్ రెడీ అవుతాయి. ఒక టీ స్పూన్ పెరి పెరి మసాలా, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ ఆరిగానో, బ్లాక్ సాల్ట్ 1 టీ స్పూన్, చిల్లీ పౌడర్, మీకు చాట్ మసాలా 1 టీ స్పూన్ అన్ని ఇందులోనికి వేసి ప్రధానంగా కలుపుకోండి. చూడండి, వీటి శబ్దంతో మీకు తెలిసిపోతుంది ఎంత క్రిస్పీగా వచ్చాయో. 2 ఆలుగడ్డలతో పిల్లలు స్కూల్ నుంచి రాగానే బంధువులు ఇంటికి వచ్చినప్పుడు తప్పకుండా తయారు చేసి వాళ్ళకి పెట్టండి.